ఒకేసారి 2 పిట్టలు. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నాం అనమాట. డిసెంబర్ 31 నైట్ అయితే బాగుండింది. మేమైతే మంచిగా వాకిల్లో ముగ్గులు పెట్టుకొని డీజే పెట్టుకొని మంచిగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసామన్నమాట. అలాగే ఈ రోజు అయితే January 1 అనమాట. ఇంటి దగ్గర కాకుండా బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని మా ఫ్యామిలీతో వెళ్తున్నాము. అయితే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది మా ప్లాన్ కాదు, మేము అనుకోలేదన్నమాట. నైట్ కొంచెం ఎక్కువగా డీజే డాన్స్లు వేసేసి కొంచెం అలసిపోయామన్నమాట. ఇంకా మా మరిది వాళ్ళేమో కాల్ చేసి బయటికి ఎక్కడికైనా వెళ్దాం వదినా సరదాగా అని చెప్తే, అప్పుడు ఓకే ఖాళీగానే ఉన్నాం కదా వెళ్దామని చెప్పి మా మరిది వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, మేము ఇంకా వేరే మేడం వాళ్ళు అనమాట అందరం కలిసి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అంటే మా ఊరికి దగ్గరలోనేలే. అక్కడికి వెళ్ళి లంచ్ చేసి అయితే మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాము. అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, నచ్చుతుంది. ఓకేనా? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసామన్నమాట. ఇదిగోండి డ్రింకులు, పేపర్ ప్లేట్స్, ఇంకా కేక్, స్వీట్స్, రైస్. నేను రైస్ చేశాను అనమాట. మిగిలినవన్నీ నేను తీసుకున్నాను బయట. మా మరిది వాళ్ళేమో మటన్ సాంబార్ అవి చేశారంట. ఇంకో మేడం వాళ్ళు అయితే బిర్యానీ అవి చేశారు. ఓకేనా? అక్కడికి వెళ్ళాక ఏం ఐటమ్స్ చేశాను అనేది నాకు కూడా కన్ఫర్మ్గా ఇంకా తెలీదు. నేను ఇప్పుడు చెప్పినవే అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళినాకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? పదండి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫ్రంట్న అయితే ఒక కార్ వెళ్తుంది కదా వైట్ది, అది మా మరిది వాళ్ళ కార్ అనమాట. వాళ్ళైతే ముందుగా వెళ్తున్నారు. మేమైతే ఇంకా ప్లేస్ సెలెక్ట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. అంటే ఒక ప్లేస్ అనుకున్నాం కానీ అక్కడ కొంచెం బాగాలేదనమాట. అందుకని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పి సర్చింగ్ చేస్తున్నాము. టైం అయితే చాలా అయిపోయింది, 2:30 అలా అయిపోయింది. ఆకలి కూడా వేస్తుంది. ఇదిగోండి ఈ కారే అనమాట వాళ్ళది. వాటర్ బాటిల్స్ అవి మర్చిపోయారంట ఇంటి దగ్గర. అవి తీసుకోవడానికి అయితే ఇక షాప్ దగ్గర ఆగాము. చిట్టోడా హాయ్ చెప్పండి. ఓకే తమ్ముడు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. చిట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అడ్వాన్స్ కదమ్మా, హ్యాపీ న్యూ ఇయర్. నిన్న అయితే అడ్వాన్స్, ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ చెప్పు, విష్ చేయి అందరికి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. మా కన్నయ్య మా మమ్మీ అయితే మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది అన్నమాట, చాలా బాగుంది. మా కన్నయ్య అయితే డ్రాయింగ్ బుక్ అండ్ పెన్సిల్, 2 erasers. మామ పిలుస్తున్నారంట మామ. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఐ లవ్ నేచర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడే అదే భోంచేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయాం. ఇంకా ప్లేసెస్ చూసాం కానీ మాకు ఎక్కడ కూడా నచ్చలేదు. ఇక్కడైతే అదిగో మా మరిది వాళ్ళు అయితే టికెట్ తీసుకుంటున్నారు. ఇదిగోండి, బాగుంటుంది ప్లేస్ అయితే, ఫుల్ నేచర్తో గ్రీనరీతో. చూడండి చెట్లు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. రోడ్డు పాయింట్ అనమాట. చాలా బాగుంటుంది. చెప్పు ఫ్రెండ్స్, ఇక్కడ అయితే టెంట్స్ వేసారన్నమాట. అక్కడ ఉయ్యాల, అక్కడికి వెళ్ళాక చెప్దూలే, ఇక్కడ నుంచి కనిపి.
సరిగ్గా రావట్లేదు, ఏం చేద్దాం దీనికి. హ్యాపీ న్యూ ఇయర్ బా. ఫ్రెండ్స్ ఎదుగు మా ఫ్యామిలీ అనమాట, ఈ 3 ఫ్యామిలీలు. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఓకేనా, లోనకి వెళ్ళే ముందైతే ఇక్కడ అందరం ఒకసారి ఫ్యామిలీ పిక్ ఒకటి తీసుకుందామని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అందుకని అందరూ అయితే ఈ సార్ వాళ్ళు అయితే ఒక పిక్ తీసుకుందాం మేడం, చాలా బాగుంది వ్యూ అనేసి అంటే సరే అని చెప్పి అందరం కలిసి ఇక్కడైతే పిక్ కోసం వెయిట్ చేస్తున్నాము. పిల్లల్ని అయితే ముందు నించోబెట్టి మేము అందరం వెనకాల నించుని పిక్ అయితే తీసుకున్నాము. పిక్స్ తీసుకున్నాక ఇక లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎంటర్ అయ్యే ముందు ఈ రైట్ సైడ్ చూడండి, అదైతే టికెట్ కౌంటర్ అనమాట. ఈచ్ వన్ 40 రూపీస్, అంటే ఒక వ్యక్తికి 40 రూపీస్ అనమాట టికెట్. ఇంకా డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీ అనమాట, మొత్తం చెట్లతో చాలా బాగుంది. కొంచెం ఏమంటారు, ఇంకా డెవలప్ చేయలేదు, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ లవ్ నేచర్ అని అయితే ఉంది. వెనకాల అయితే మొత్తం కాటేజీలు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద కాటేజీలు అయితే ఉన్నాయి. మీకు అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారా, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కదా, ఆ ప్లేస్ అయితే అందరం కూర్చొని సరదాగా కబుర్లు ఆడుకునే ప్లేస్ అనమాట. ఇక ఆ పక్కనైతే చైర్స్ ఉన్నాయి కదా, అక్కడైతే చలిమంట పెట్టుకోవచ్చు. కాటేజెస్ పక్కనే చలిమంట అయితే ఇలా ఏర్పాటు చేశారనమాట. చూడడానికైతే చాలా బాగుంది. చిన్నపిల్లల కోసం అయితే ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉయ్యాల ఉంది, ఆ ఉయ్యాల దగ్గర అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లల్ని అయితే తీసుకొస్తే. చూడండి స్పెషల్స్ అయితే చూపిస్తా అన్నాం కదా, దగ్గరకు వచ్చేయండి. బిర్యానీ, వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, ఇదేంటబ్బా మటన్ ఏ చికెన్ అనమాట. స్పూన్స్ లేవు కలుపుదామంటే, అయ్యో మామూలుగా కదా, ఆకలి కూడా దంచుతుంది. ఇదిగోండి ఇక్కడైతే సాంబార్ అనేది సాంబార్. ఇదేంటిది? ఇది చికెన్, ఇది సాంబార్ అంట, ఇది మటన్, ఇది బిర్యానీ, అది నేను తీసుకొచ్చిన రైస్, స్వీట్స్. ఓకేనా, వాటర్ అనమాట. ఓకేనా, ఫుల్గా ఆకలిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచిగా తినేద్దాం. ఆ తర్వాత ఏమైనా రీల్స్ కావాలంటే రీల్స్, మీకు అటువైపు ప్లేసెస్ కూడా ఉన్నాయి, మంచి ప్లేస్ ఉంది, అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాము. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఫుడ్ లాగించేద్దాం ఫ్రెండ్స్. అదంతా ఉన్నాయి సార్, ప్లేస్ మారుతాడు అయితే సార్. అలా తిందాం అటు బాగుంది కదా. రండి, ఇంకా చాలా చిన్న స్పూన్స్ లేవే, గరిటెలు లేవా. సాంబార్ వేడి వేడిగా ఉంది. బిర్యానీ ఇందాక చూపించాను కదా, వెజ్ పులావ్. ఇంకా మటన్ కూడా చూపించాను ఇందాక. ఇంకా చికెన్ చూపించలేదు, ఇదిగోండి చికెన్. ఓకే, అలాగే రైస్, వైట్ రైస్. ఓకే, చాలా ఆకలిస్తుంది ఫ్రెండ్స్. రండి తినేద్దాం. చాలా ఆకలిస్తుంది. మనకే ఇంత ఆకలిస్తుంది అంటే పిల్లలకి ఆకలిస్తుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ సారీ కట్టుకుని వీడియో అయితే తీస్తుంది కదా, తను మా చెల్లి అనమాట, మా తోటికోడలు. వాళ్ళకు కూడా ఛానల్ అయితే ఉంది, కొత్తగా ఓపెన్ చేశారు. ఛానల్ నేమ్ అయితే సుభాషిణి డైరీస్ అనమాట. చాలా బాగుంటుంది, మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్ వీడియోస్ అయితే తను పెడుతూ ఉంటుంది అనమాట. ఒకసారి సెర్చ్ చేయండి. ఓకేనా,
మీతో ఒకే దగ్గర నువ్వు కింద కూర్చో. తెలిసి ఇక్కడికి వచ్చాము అందరు కింద వెళ్ళిపోవడం బెస్ట్ బావ పిల్లలు వాళ్ళు తెచ్చినాయి ఎక్కడైనా ఉప్పు సరిపోతే చేసుకోండి. అమ్మ ఇస్తాను కూర్చో. లంచ్ అయితే ఇక స్టార్ట్ చేసేసాము. పిల్లలకి అయితే వడ్డిస్తున్నాం అనమాట. కిందనైతే పిల్లలు కూర్చున్నారు. ఈ బెంచ్ మీద కూర్చుంటామని పేచి పెట్టారు, కానీ బెంచ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. వాళ్ళకి అందుకోవట్లేదు తినడానికి. అందుకని వాళ్ళకైతే కిందన బెడ్షీట్ వేసి అక్కడ చాప ఇంకా బెడ్షీట్ వేసి అక్కడైతే కూర్చోబెట్టేసాము. చక్కగా అయితే వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా బిర్యానీ అయితే ఎంజాయ్ చేసేసారు. ఇక అందరికీ వడ్డించిన తర్వాత లాస్ట్లో అయితే మా చెల్లి నేను ఇద్దరం కూర్చొని తిన్నాము. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్? మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ ఆ వ్యూ పాయింట్లో అయితే కొంచెం వర్క్ అయితే అవుతూ ఉంది. అందువల్ల అయితే కొంచెం రీసౌండ్ అనేది అయితే వస్తుంది. అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సార్ సీమలకి తీసుకోండి. అది ఫైన్. కట్ చేసి ఫస్ట్ వాటర్ వేయకుండా చిలకరించాలి. అప్పుడు లేకపోతే ఎలాగో సాంబార్తో తింటాం కదా అలాగే లెమన్ అల్లం తీసుకోండి. అంటే అందరు కూర్చొని త్వరగా తినేస్తారు. ఆకలి చెప్పండి. 3 అయింది సార్. మీ ఇంట్లో నేను కరోనా తిన్నాము. అదే మేము అదే తిన్నాం సార్. ముందుగా ప్లాన్ చేసింది కాదు కదా. సారీ 1 డేలో ఇంత అంటే 1 డే 1 నైట్లో ఇంత అంటే బెటర్. మీ ఆధ్వర్యం బాగానే. హాయ్ చెప్పండి రా మేడం. హాయ్ చెప్పండి. ఎలా ఉన్నాయి వంటలు? ఎలా ఉన్నాయి వంటలు? ఇక్కడ మనం చెప్పినా కూడా అలా వాయిస్ పడిపోద్ది చెల్లి. బాగుందా? ఇలా చూపించండి చిట్టి. ఓకే. స్వీట్లు వేయలేదు చెల్లి, చూడు ఒకసారి. లంచ్ అయితే చేసేసిన తర్వాత అయితే కేక్ అయితే తీసుకొని వెళ్ళాము. న్యూ ఇయర్ కేక్ అయితే అక్కడ చిన్నగా కేక్ అయితే తీసుకువెళ్ళి చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. అంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకని కేక్ తీసుకుని వెళ్ళి అందరం కలిసి అయితే కేక్ కట్ చేసి సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కట్ చేయండి, కట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. అయిపోయింది. ఫ్లవరా? తినిపించండి. పిల్లలు అసలు ఆడాడొచ్చారు. ఏ చేస్తే తినిపిస్తారు. పట్టుకో, డాడీకి మమ్మీకి తినిపించు. నాన్న ఇదిగో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ పెట్టి అప్పుడు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి కాదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి తినిపియాల. చిడితలిందా మమ్మీ నువ్వు ఇవ్వరా చిట్టుకి ఇవ్వు. ఆన్లో ఉందా? ఆన్లో లేదు. లే తినిపించదులే. కమ్మని కలలకు ఆహ్వానం. కన్ను బాగుంది. మీరు తినేది నాకు ఇంకా అంత ఓపిక లేదు. నాకు కడుపులో పుల్లు తినేసే అన్నాం కదరా.
ఏం ఫ్లవర్స్ ఒకేసారి 2 పిట్టలు. పక్కన ఒక పిచ్చుక వెళ్ళినట్టు అన్ని బాగున్నాయి కుట్టించుకున్నాం. ఉండండి తీసిస్తాను. పెద్ద ముక్కలు తినొద్దు. నువ్వు అస్సలు క్రీమ్ తినకు మమ్మీ. తీసుకోదా వెళ్ళు వెళ్ళు కేక్ తిని వెళ్ళు. వద్దా అక్కడ పెట్టాలా అలా పెట్టడానికి తీసుకోవాలి పీసెస్ కట్ చేసి. ఓకే స్టాప్ చేసి మేమైతే లంచ్ చేసేసి ఇక కేక్ కూడా కట్ చేసిన తర్వాత అయితే ఇలాగ కాటేజెస్ చూద్దామని అయితే ఈ పైకి వచ్చాము. కాటేజెస్ అయితే చాలా బాగున్నాయి, అంటే పీస్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. చాలా పెద్ద ప్లేస్ కదా, చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది. అలాగే పిల్లలతో వచ్చిన పెద్ద ఫ్యామిలీ వచ్చినా కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. పీస్ఫుల్ ఏరియా అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే పెద్ద పెద్ద కాటేజెస్ అనమాట. ఇక్కడైతే ఒక 5-6 మెంబర్స్కి అయితే సరిపోతుంది. అలాగే ఇవైతే చిన్న చిన్నవి, ఇక్కడ ఒక 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ చైర్స్ ఉన్నాయి కదా, అక్కడైతే చలిమంట కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక అవతలు చూస్తున్నారు కదా, అక్కడైతే వాష్రూమ్స్ అనమాట. ఇంకా లేడీస్వి బాయ్స్వి కూడా వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే లోపల ఎలా ఉందనేది కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాము. చాలా పెద్దవి అయితే ఏర్పాటు చేస్తారనమాట. ఎక్కువ మంది ఫ్యామిలీస్ వచ్చినా కూడా సరిపోతుంది, ఒక కాటేజ్ తీసుకుంటే అలా సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే లోపలికి వెళ్ళి అదే మా తమ్ముడు నేను లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాము ఎలా ఉంది ఏంటి అనేది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం కదా, చూద్దామని చెప్పేసి అలాగా వెళ్ళామన్నమాట అక్కడికి. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా శుభ్రంగా ఉంచారనమాట. ఫ్రెండ్స్ చూడండి, కాటేజెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఒక బెడ్, 2 పిల్లోస్, 2 ఏమంటారు 2 రగ్గులు, బెడ్షీట్స్. ఓకే ఎలా చూపించు. బాగానే ఉంది, సరిపోద్ది. ఇక్కడ ఒక 3-4 పడుకోవచ్చు. ఈ కిందని కూడా పడుకోవచ్చు ఒకరు. బాగానే ఉంది. బయట నుంచి ఇక్కడ నుంచి ఇస్తే ఓకే. ఫ్రెండ్స్ ఎవరైనా రావాలి అనుకుంటే లంబసింగికి ఇంకా చింతపల్లికి మధ్యలో కృష్ణాపురం కదా, ఈ ఊరు నేమ్ అయితే కృష్ణాపురం అనమాట. చిన్న గ్రామం ఉంటుంది. రోడ్డు పాయింట్ ఎవరు వచ్చినా క్లియర్గా తెలుస్తుంది. ఐ లవ్ నేచర్ అనే ప్లేస్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఈ కాటేజెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే మంచిగా లంచ్ చేసేసి ఇక కేక్ కూడా కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం వ్యూ అంతా చూసుకొని పిల్లల్ని అయితే సరదాగా ఆడిపించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసామన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. న్యూ ఇయర్ జనవరి 1 రోజు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఇలా ఫ్యామిలీతో. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ డేనే ఇంత హ్యాపీగా గడిపామన్నమాట. ఇక ఇంటికైతే బయలుదేరేసాము. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. పిల్లలు అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అంటున్నారని వాళ్ళకైతే ముందుగా పంపించేస్తున్నాము. ఇక మేమైతే మా మేడమ్స్ అయితే మేము ముగ్గురం కలిసి పిక్స్ అయితే తీసుకున్నాము. అలా ఇంటికి వెళ్తే బయలుదేరేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అదే జనవరి 1 వీడియో అయితే. నెక్స్ట్ అయితే డిసెంబర్ 31 వీడియో అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. ఆ వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఎంజాయ్మెంట్, నేను పెట్టిన ముగ్గు అవన్నీ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చూసేయండి.
ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే నా ముగ్గు చూసేయండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముగ్గు అయితే నేను కలర్స్ అయితే నేను బయట నుంచి తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి వేసుకున్నాను. నేను ముగ్గు వేసుకోవడం కాదు కానీ మా బిట్టుగాడైతే ఇంకా అలా నా ముగ్గు మీద నడుస్తూనే ఉన్నాడనమాట మొత్తం. కానీ నేను ఎంత కష్టపడి వేసుకున్నాను ఫ్రెండ్స్, ఒక్కదాన్నే సింగిల్గా వేసాను మొత్తం ముగ్గంతా. లాస్ట్లో పక్కింటి చెల్లి అయితే వచ్చి చిన్నది సాయం చేసింది. మొత్తం ముగ్గంతా వేసుకోవడం కాదు కానీ 5 నిమిషాలు కూడా ఉంచలేదు ఫ్రెండ్స్. మొత్తం ఆ ముగ్గు మీద డాన్సులు అయితే వేసేసారనమాట. మొత్తం చెరిగిపోయింది. అసలు మార్నింగ్ వరకు కాదు కదా, ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచలేదన్నమాట. ఆ ముగ్గు మీదే డాన్స్లు వేసేసారు. మొత్తం అంతా పాడైపోయింది. సర్లే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఊరుకున్నాను. కానీ చాలా ఇష్టపడి వేసుకున్నాను అనమాట. ముగ్గు చూడడానికైతే చాలా బాగా కనిపిస్తుంది కదా. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలా ఉన్నాయి మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకుంటాను. బాయ్.